కానీ ఈరోజు ఈ రకంగా చంపి పైశాచికంగా చంపి అమ్మాయిని ఈ రకంగా ఇలా కుక్కర్లో ఉడకబెట్టి ఎండబెట్టి పారేసి ఇది చెప్పుకోవడానికే చాలా అసలు మనిషైన వాడు అనే రకంగా తయారైండు ఈ రోజున. మా కుటుంబం మొత్తానికి చాలా కలిసివేసిన సంఘటన ఇది. మా కుటుంబంలో ఆడపిల్లలు ఎవరే కానీ బయటకు వచ్చిన వాళ్ళు కాదు. ఇంత కిరాతకంగా చంపిన వాడికి కఠిన శిక్ష విధించాలని మా గ్రామస్తులు కూడా అదే కోరుకుంటుండ్రు. ఆ అమ్మాయికి 2 పిల్లలు, పాప బాబు. ఆ అమ్మాయికి ఏదైనా కానీ న్యాయం చేస్తారని నేను ప్రెస్ వాళ్ళని కోరుకుంటున్నాను, పెద్దవాళ్ళని. హైదరాబాద్లో జరిగినటువంటి ఘటనలో ఉప్పాల వెంకట మాధవి అమ్మాయి మా అన్న కూతురేను. అబ్బాయిది గురుమూర్తి, వాడు ఆర్మీ ప్రజెంట్ ఆర్మీలో ఉన్నప్పుడు మా అన్న పైపులో ఉండి డబ్బు సంపాదించి రూపాయి పోగు చేసి మా కూతురు బాగుంటే నేను బాగుంటానని ఎంతో కష్టపడి అతనికి కట్నమిచ్చి పెళ్లి చేసిండు. మా అన్నకు 3 కూతుర్లు. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి కూడా చదువున్న అమ్మాయి. వీడు మంచి అబ్బాయి అని చెప్పి మేము ఇచ్చినాము అప్పుడు. కానీ వీడు ఒక 5-6 సంవత్సరాల నుంచి బాగా అమ్మాయిని టార్చర్ పెడుతున్నాడు. కానీ సర్దుకొని పోతున్నాము, సరే అమ్మ సర్దుకోండి అని చెప్తున్నాము. చెప్తే సరేలే అంటున్నాడు. ఈ విధంగా చేస్తాడని మేము అనుకోలేదు. వాడు నీకు చంపి ఈ విధంగా చేసినాడంటే వాడు అసలు మా ఊర్లో కన్నీటి శోకంలో ఉంది జేపీ చెరువు మొత్తము. అలాగనే మేము కూడా చాలా బాధపడుతున్నాము. వానికి కఠినమైన శిక్ష విధించాలని మేమందరం కోరుచున్నాం మా గ్రామం తరపున. వాళ్ళు కూడా బాగానే ఉండేవాళ్ళు, మరి ఇంత క్రూరల్గా ఉంటాడని ఎవరు అనుకోలేదు. ఏమైందో తెలియదు మరి. ఇంకా ఆ రోజు ఇంకా అయిపోయింది, చంపేశాడంట. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది వాళ్ళందరూ బాగానే ఉండేవాళ్ళు ఇద్దరు. తర్వాత ఏమో పండగకి ఏదో గొడవ పడ్డారంట, ఇంకంతే. తర్వాత చంపేసినారంగా అంతే. ఎట్లా గుర్తించారంట చంపిరని? ఏమో 3 days అమ్మాయి కనిపించలేదంట. తర్వాత సీసీటీవీ కెమెరా చెక్ చేస్తే ఎక్కడ అమ్మాయి రికార్డ్ అవ్వలేదంట. అంతే. వాళ్ళు తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు కేసు పెట్టారంట. వాళ్ళు వచ్చి అడిగితే అప్పుడు నిజాలు తెలిసారు. ఇన్సిడెంట్ జరిగింది, అత్యంత దారుణంగా మహిళని హత్య చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి కేసు డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడ మాట్లాడడానికి వచ్చారు మరికొంతమంది. చెప్పండి అమ్మా, అసలు ఏం అడిగారు మీరు, ఏం జరిగింది? లోపలికి వెళ్ళి సార్ మరి ఏంటి సార్ మరి పండగ ముందు రోజు నుంచి అని అంటున్నారు కదా, పండగ ముందు రోజు నుంచి అయితే మరి ఇప్పటి వరకు పరిధిలోకి ఎందుకు రాలేదు, మరి దీన్ని ఎఫ్ఐఆర్ చేశారా అని అడిగినాము. ఇంకా మిస్సింగ్ కేసు కిందే డీల్ చేస్తున్నాము, మిస్సింగ్ కేసు కిందే ఉంది, ఇంకా ఎస్ఐ గారు రాలేరు, ఆయన వచ్చిన తర్వాత పూర్తి వివరాలు చెప్తారా అని చెప్పేసి చెప్పారనమాట. అది అంటే మహిళా సంఘాల తరఫున మీరేం డిమాండ్ చేశారు? అత్యంత దారుణంగా హత్య చేశారు, హత్య చేసిన తర్వాత ముక్కలుగా నరికేసి తర్వాత కుక్కర్లో ఉడికించి చంపాడని చెప్పేసి కూడా పోలీసుల ముందు విచారణ వెల్లడైంది అంటున్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? పోలీసుల ముందు విచారణ అయింది అనడానికి ఇక్కడ మాకు కరెక్ట్ సమాచారం లేదు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము, పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే ఇంకా మిస్సింగ్ కేసు కింద డీల్ చేస్తున్నామని చెప్పారు. కానీ ఇది మిస్సింగ్ కేసు అయితే కనుక ఆ పాప ఎక్కడుందో తొందరగా తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నించాలి. లేని ఎడల నిజంగా అనుకున్నట్టు ఇది అదే విధంగా జరిగింది అంటే కనుక ఏదైతే దారుణంగా ఆ పాపను చంపారో అదేవిధంగా ఆ పాపను కూడా మనం చిత్రహింసలు పెట్టిన తర్వాతే రిమైండ్ చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ అండి. ఎందుకంటే ఇట్లాంటి విషయం మళ్ళీ ఇంకొకటి వేరే ఆడపిల్లకి రావద్దు. ఈ పరిధిలో ఉన్న విషయాలు మనం ఒకటి చూపిస్తున్నాం దారి ఏంటి, మళ్ళీ ఇట్లాంటివి జరగకూడదని. మళ్ళీ ఇట్లాంటిది వెలుగులోకి వస్తుంది. ఇట్లాంటిది రానికోకుండా చట్టం పూర్తి కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అమ్మాయి కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడారా? ఏమంటున్నారు? ఇంకా కుటుంబ సభ్యుల వరకు వెళ్ళలేదండి. ప్రస్తుతానికి విషయం ఏంటో తెలుసుకుందామని మేము యూట్యూబ్ ద్వారా మనకి టీవీల్లో కూడా ప్రచారం అవుతుంది. ఇట్లా కొంతమంది మీడియా మిత్రులకు కాల్ చేస్తే కూడా అవును మీర్పేట పిఎస్లో ఇది జరిగిందని చెప్పారు. అదేవిధంగా మేము ఇక్కడికి కనుక్కోవడానికి రావడం జరిగింది. ఇక్కడికి నిజంగా ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకొక కొద్దిసేపట్లో మనం తెలుసుకోవాలి. మీరు చెప్పండి. మహిళల మీద ఇట్లా జరగడము, భార్యాభర్తల విషయం ఏదైనా ఉంటే సమస్యగా మాట్లాడుకోవాలి, పెద్ద మనుషులు మాట్లాడుకోవాలి, వదిలించుకోవాలి. కానీ 2 పిల్లల్ని ఉంచి ఆడదాన్ని ఇట్లా చంపి నరికి ముక్కలు నరికి సైకోలు చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వం తక్షణమే కూర్చోబెట్టి మేపకుండా, జైలు పంపి మేపకుండా తక్షణ చర్యలు తీసుకొని ఇమీడియట్లో వాడిని చంపేస్తే ఇంకొకటి కూడా భయం అనేది పుట్టించే విధంగా చేయాలి ప్రభుత్వం అని
కోరుకుంటున్నాం మహిళా సంఘాల నుంచి. అక్కడ ఏరియాలో ఎవరితోనో మాట్లాడారా? ఏం చెప్తున్నారు అసలు? ఇంకా అక్కడికి వెళ్ళలే, మాకు ఇప్పుడే తెలిసింది. తెలియగానే ఇక్కడికి వచ్చి ఇక్కడ కనుక్కొని అక్కడికి వెళ్దామని ఇక్కడికి వచ్చాం. మహిళా సంఘాలు అందరము సహకరిస్తాం, మాట్లాడతాము. ఎక్కడ ఏం జరిగినా మా సంఘాలు మాత్రం ముందుంటే కఠిన చర్యలు మాత్రం తీసుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, అసలు ఎట్లా చూసారు ఈ ఘటన? ఇంత దారుణంగా భార్యనే కట్టుకున్న భార్యను చంపడం ఏంది? నైట్ ఇది మాకు న్యూస్ ద్వారా తెలిసిందండి. తెలియగానే మార్నింగ్ మేమందరం కలిసి మాట్లాడుకున్నాము. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ముందే ఇక్కడ వచ్చాము, మన పిఎస్కి వచ్చాము. వచ్చి మన సీఏ గారితో మాట్లాడదాం వెళ్ళాం. లేదు సీఏ సార్ ఎస్ఐ సార్ మాట్లాడారు. సార్ ఏమంటున్నారంటే అమ్మ ఇంకా నాకు ఇంకా క్లారిఫైగా తెలియదు, అలా ఇంకా అది మా పరిధిలో వస్తుందో రాదో ఇంకా తెలియదు. అది ఇప్పుడు ఎక్కడ జరిగిందో సంఘటన అది మా పరిధికి వస్తుందో రాదో తెలియదు. కాబట్టి సీఏ సార్ వస్తారు, వచ్చినాక మీరు మాట్లాడండి అమ్మా అని చెప్పారు. కాబట్టి మేము ఒకటి చెప్తున్నామండి, ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. మీ మీడియా వస్తుంది, చూపిస్తారు లైవ్లో. ఒక 4 రోజులు మీ రేటింగ్స్ మీకు వస్తే అన్నీ జరుగుతుంది. ఇట్లాంటి అన్యాయం జరిగినప్పుడు అప్పటికప్పుడు స్పాట్ కఠిన చర్య తీసుకుంటే ఇలాంటివి జరగవండి. అంటే ఏం చర్యలు తీసుకోమంటారు? ఎలాంటి శిక్ష? చర్య లేదండి. నేను అనేది ఏంటంటే, సరే ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేసిందా, చేసి ఉంటే ఆ తల్లిదండ్రులను పిలిపించి మళ్ళీ ఎందుకు ఇలా జరిగిందని వదిలిపెట్టేసి ఉండే. అంతేగాని ఇంత కఠినంగా అమ్మాయిని నరికి చంపేసి అంటే మనకి ఎంత కసి ఉంటే ఆ అమ్మాయిని నరికి కదా. కాకపోతే అది తప్పే అండి. అతను మాత్రం చాలా తప్పు ఉంది. మేము ఏమంటున్నాం అంటే ఆ అమ్మాయికి ఎలా జరిగిందో అలాగే అతను కూడా అలాగే జరగాలి. అర్థమవుతుంది. అలాగే అతను కూడా అలాంటి శిక్షణ ఇవ్వాలి. ఇస్తేనే అప్పుడే మగవానికి అని వస్తాయి. సరే అక్కడ ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, కూర్చోబెట్టి మాట్లాడడం మంచి పద్ధతి అండి. అంటే ఇలా కఠినంగా మొత్తం మనం ఏ కాలంలో కలికాలంలో ఉన్నట్టుంది మనది పరిస్థితి. అంత దారుణంగా హత్య చేయడం ఏంటంటే ఒక మటన్ కత్తితో నరికి చంపడం అనేది చాలా ఘోరం అండి. అతనికి ఎంత పెద్ద గుండు ఉండాలా. మనకు చిన్న దెబ్బ తాకితేనే మనం కలకలు. ఒక పిల్లలకి మనం ఇప్పుడు కొట్టినప్పుడు ఒక మరక వస్తే చూస్తేనే బాధపడేటోళ్ళము. అలాంటి వాడు నరికి చంపేసిండు అంటే మనం ఎంత కఠినంగా ఉండాలా, వాడు ఎంత సైకో ఉండాలా. కాబట్టి కఠిన చర్య తీసుకోవాలండి. మేము ఒకటే కోరుకుంటున్నామండి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. అయితే మహిళను అత్యంత దారుణంగా చంపిన గురుమూర్తిని కఠినంగా శిక్షించాలి వెంటనే. అంటే ఆ కోర్టులో ట్రయల్స్ అట్లా కాకుండా అతన్ని ఉరి తీయాలని చెప్పేసి కూడా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ కేసులో పూర్తిగా లోతైన దర్యాప్తు చేసి ఇంకా ఎవరి పాత్ర ఉందో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన పైన కేసు నమోదు చేశారు. మొదట 18వ తేదీన మాధవి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆ సమయంలో భర్త కూడా గురుమూర్తి ఇదే పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. తన భార్య కనిపించట్లేదు, ఇంట్లో గొడవ పెట్టుకున్న తర్వాత బయటికి వెళ్ళింది.